పోవాలి. ఇదంతా కూడా పాయింట్ టు పాయింట్ రాసుకున్నటువంటి విజువల్. ఆ లెటరు మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ స్క్రీన్ మీద మనం చూస్తున్నటువంటి ఆ లెటర్ చూస్తే అర్థమవుతుంది కేవలం ఈ ఇంటి కోసమే కాదు, ఏదో ఒక ప్రాంతంలో చేయాలని. కానీ అక్కడ ఆ ఇంట్లో బాలిక ఒక్కతే ఉంది, ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ర్యాండమ్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే మరొక అంశం కూడా చెప్తున్నారు, అదే బిల్డింగ్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఒంటరిగా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న సమయంలో ఆ ఇంటిపైన అటాక్ చేయాలని ఒక ప్లాన్ తోటే వెళ్ళాడు. అందులో భాగంగానే బాలిక, సహస్రాని బాలిక ఇంట్లో ఉన్నటువంటి సమయంలో లోపలికి వెళ్ళి ఆమె పైన దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి హుండీని బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. తర్వాత తిరిగి వెళ్ళేటువంటి క్రమంలోనే గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత చనిపోయిందో లేదో ఒక డౌట్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత తనతో పాటు తెచ్చుకున్నటువంటి కత్తితోటి విచక్షణ రహితంగా దాదాపు 15 నుంచి 18 సార్లు ఆమె పైన దాడి, అంటే ఆ కత్తితో దాడి చేసినటువంటి సంఘటన. తర్వాత తను అక్కడి నుండి, అంటే ఆ ఇంటి నుండి కూడా మరొక బిల్డింగ్కు గోడ దూకి మరొక బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడి నుండి తను ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి. ఎస్కేప్ అయిన తర్వాత బట్టలు చేంజ్ చేసుకొని తిరిగి యథావిధిగా తన ఫ్రెండ్స్ తోటి మాట్లాడడం, స్కూల్కి వెళ్ళడం, ఈ విధంగా యథావిధంగా తను వెళ్ళినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే పోలీసులు వెళ్ళి అక్కడ విచారించిన క్రమంలో కూడా పోలీసులు వచ్చిన సమయంలో కూడా ఆ బాలుడు అక్కడే ఉన్నాడని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, ఎవరిని చంపేశారు అంటూ కూడా చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి వారిని తెలియనట్లు నటించాడు అనేది కూడా ప్రస్తుతం పోలీసుల నుండి కొంత సమాచారం అందుతుంది. మరి చూడాలి ఈ కేసులో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది మాత్రం చూడాలి. ఒక 10వ తరగతి విద్యార్థి ఇంత క్రూరంగా ఒక బాలికను హత్య చేయడం, దొంగతనానికి ప్లాన్ చేయడం, దొంగతనం హత్య కంటే ముందే పేపర్లో పాయింట్ టు పాయింట్ తనకు వచ్చినటువంటి ఇంగ్లీష్లో అవన్నీ నోట్ చేసుకోవడం, ఇదంతా చూస్తే ఒక పక్కా ప్లాన్ తోటే, ఒక సినిమా ప్రభావమో, యూట్యూబ్ ప్రభావమో, లేకుంటే సోషల్ మీడియా ప్రభావంతో ఈ విధంగా ఒక ప్లాన్ చేసుకున్నాడు అనేది మనకు ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి పోలీసుల విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడతాయి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయచంద్రిక, ఇప్పటికైనా ఆ బాలుల్లో రిగ్రెట్, పశ్చాత్తాపం లాంటిది ఏమైనా ఉందా? అంటే మైనర్ బాలుడు అని చెప్తున్నారు కదా. అంటే దాదాపు మనకున్న ఇప్పటి వరకు అంటే దాదాపు గంట క్రితమే బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడు పరిస్థితి ఏందనేది ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే పోలీసులు కూడా మైనర్ కావడంతో అతని పేరు కానీ, అతని సమాచారం కానీ, అతను ఏం చెప్తున్నాడు అనేది కానీ కొంత సమాచారం ఇస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం లేదు. ఖచ్చితంగా కొంత భయాందోళనతో అయితే ఉంటాడు. ఎందుకంటే చిన్నపిల్లడు కాబట్టి, 10వ తరగతి విద్యార్థి అంటే తాను చేసేది తప్ప రైట్ అనేది విచక్షణ జ్ఞానం వారికి ఉండదు కాబట్టి కొంత భయాందోళనలు అయితే ఉంటాడనేది మనం భావించాల్సి ఉంటుంది. కానీ హత్య చేసిన రోజైతే మాత్రం పోలీసులు అక్కడికి వచ్చినప్పుడైతే మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా, భయం లేకుండా ఇక్కడ ఏం జరిగింది, ఎవరిని హత్య చేశారు, ఎందుకు పోలీసులు అందరూ ఇక్కడికి వచ్చారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని క్వశ్చన్ చేయడం, మరోవైపు తన స్నేహితులతో కూడా తనకేమీ తెలియదన్నట్టు నటించాడు అనేది ప్రస్తుతం పోలీసుల నుండి సమాచారం అందుతుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందనేది సమాచారం లేదు. ఎందుకంటే పోలీసుల అదుపులో ఉన్నాడు. కొంత రహస్యమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి బుజ్జగించి, కొంత భయపెట్టి, కొన్నిసార్లు బజ్జగించి పోలీసులు అయితే మాత్రం కొంత సమాచారాన్ని రాబట్టడం జరిగింది. మరి ఇంకా ఈ పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు బయట పెడతారు, పోలీసుల విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు అతను చెప్తాడనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం ఇది మొదటిసారి అటెంప్టేనా, ఇంకా గతంలో ఏమైనా ఇలాంటి చోరీలకు పాల్పడ్డా, ఇంకా ఇలాంటివి ఏమైనా పాల్పడ్డా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.